ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో నీట్ యూజీ 2026 స్కోర్ ని బేస్ చేసుకుని ఈఎస్ఐసి కోటాలో వార్డ్ ఆఫ్ ఐపీ సర్టిఫికెట్ కలిగినటువంటి స్టూడెంట్స్ ఎంబీబీఎస్, బీడీఎస్ అండ్ బిఎస్సి నర్సింగ్ అడ్మిషన్ కోసం ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయవలసి ఉంటుంది. అయితే ఈ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేసే ముందు ఆల్రెడీ 2025 కౌన్సిలింగ్ డేటా మనకి వెబ్సైట్ లో అవైలబుల్ గా ఉంది కాబట్టి ఆ డేటాను బేస్ చేసుకొని ఈ సంవత్సరం ఎంత నీట్ స్కోర్ వస్తే లేదా ఆల్ ఇండియా ర్యాంక్ ఎంత ఉంటే మీకు సీట్ వచ్చే అవకాశాలు ఉండొచ్చు. ఈ విషయాలు మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే 2025 కౌన్సిలింగ్ డేటాని అన్ని రౌండ్స్ కలిపి తీసుకున్నటువంటి డేటాని మాత్రమే మీకు ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఎంబీబీఎస్ ఈఎస్ఐసి కాలేజెస్ టోటల్ గా 19 కాలేజెస్ ఉన్నాయి. బీడీఎస్ కాలేజ్ ఒక కాలేజ్ ఉంది. బిఎస్సి నర్సింగ్ కి 2 కాలేజెస్ అవైలబుల్ గా ఉన్నాయి. అయితే ఇక్కడ మనకి ఎంబీబీఎస్ కు సంబంధించినటువంటి ఆల్ ఇండియా ర్యాంకు అలాగే స్కోర్ చూసినట్లయితే కాలేజెస్ వైజ్ గా ఈఎస్ఐసి జైపూర్ లో జాయిన్ అయినటువంటి లాస్ట్ ర్యాంకర్ ఓపెన్ కేటగిరీ స్టూడెంట్ 17,071 ర్యాంక్ తో జాయిన్ అయ్యారు. ఆ స్టూడెంట్ యొక్క ఈక్వివలెంట్ నీట్ స్కోరు 540 మార్కులు. అలాగే ఈడబ్ల్యూఎస్ కేటగిరీ స్టూడెంట్ 20,089 ర్యాంక్ తో 535 మార్కులతో జాయిన్ అయ్యారు. అలాగే ఓబీసీ కేటగిరీ స్టూడెంట్స్ కి 21,652, ఆ స్టూడెంట్ యొక్క ఈక్వివలెంట్ స్కోర్ 533. అలాగే ఎస్సీ కేటగిరీ స్టూడెంట్స్ కి 193,635 ఈక్వివలెంట్ నీట్ స్కోర్ 409. ఎస్టీ కేటగిరీకి 3,69,920 ఈక్వివలెంట్ స్కోర్ 327. ఇలా మీరు రిమైనింగ్ కాలేజెస్ అన్ని కూడా చెక్ చేసుకోవాలి. ఆల్రెడీ నేను కాలేజెస్ నేమ్స్ వర్టికల్ గా ఇచ్చాను, అలాగే స్టేట్ మెన్షన్ చేశాను. ఈ పైన మీకు కేటగిరీ నేమ్స్ కూడా మెన్షన్ చేశాను కాబట్టి ఏ కాలేజీకి ఏ కేటగిరీలో ఎంత వరకు సీట్ వచ్చింది అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది. రిమైనింగ్ కాలేజెస్ లో చూసినట్లయితే ఇక్కడ హిమాచల్ ప్రదేశ్, హర్యానా, కర్ణాటక, తెలంగాణ, గుజరాత్, పంజాబ్ ఈ స్టేట్స్ లో ఉన్నటువంటి కాలేజెస్ కట్ ఆఫ్ ఎంత వరకు వచ్చింది అనేది ఇక్కడ క్లియర్ గా ఇచ్చాను. మీకు కావాలి అంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. అలాగే నెక్స్ట్ ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, కర్ణాటక, వెస్ట్ బెంగాల్, అస్సాం. లాస్ట్ ఇయర్ కొన్ని న్యూ కాలేజెస్ యాడ్ చేశారు. ఈ సంవత్సరం కూడా బహుశా కొన్ని ఈఎస్ఐసి న్యూ కాలేజెస్ రావచ్చు. ఇక్కడ ఇచ్చినటువంటి డేటా కేవలము మీకు ఒక అవగాహనకు మాత్రమే కానీ ఎగ్జాక్ట్ గా ఇదే ర్యాంక్ వరకు లేదా ఈ నీట్ స్కోర్ వరకే సీట్ వస్తుంది అని ఖచ్చితంగా చెప్పలేము. ఇంతకంటే తగ్గొచ్చు లేదా పెరగొచ్చు కూడా, ఉన్న కాంపిటీషన్ బట్టి బేస్ అయి ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు టోటల్ 19 కాలేజెస్ ని కన్సల్టేట్ చేసి చూసినట్లయితే ఎంబీబీఎస్ కట్ ఆఫ్ ఓవరాల్ గా ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్ కి 50,112 ర్యాంక్ వరకు విత్ నీట్ స్కోర్ 502 మార్కులతో లాస్ట్ ర్యాంక్ జాయిన్ అవడం జరిగింది. అలాగే ఈడబ్ల్యూఎస్ కేటగిరీ స్టూడెంట్స్ కి 56,491 విత్ 496 మార్క్స్. అలాగే ఓబీసీ కేటగిరీ స్టూడెంట్ కి 51,767 విత్ 500 మార్కులు. అలాగే ఎస్సీ కేటగిరీ స్టూడెంట్స్ కి 2,38,825 వరకు సీట్ వచ్చింది 386 మార్కులతో. అలాగే ఎస్టీ కేటగిరీ స్టూడెంట్స్ కి 6,61,333 234 నీట్ స్కోర్. ఇది 2025 డేటాని బేస్ చేసుకుని ఇచ్చినటువంటి డేటా. అయితే ఈ సంవత్సరం మనకి పేపర్ లాస్ట్ ఇయర్ కంటే కూడా కొంచెం టఫ్ గా ఉంది కంపారిటివ్ గా చూస్తే. అంతేకాదండి, ఈ సంవత్సరం కూడా మనకి ఎన్ఎంసీ వాళ్ళు సీట్స్ ఇంక్రీజ్ చేస్తారు. దాంతో పాటు న్యూ ఈఎస్ఐసి కాలేజెస్ కూడా యాడ్ అవ్వచ్చు. అయితే ఈ కాలేజెస్ మీకు ఫస్ట్ రౌండ్ లోనే యాడ్ అవుతాయా అంటే ఫస్ట్ రౌండ్ లో యాడ్ అవ్వకపోవచ్చు. సెకండ్ రౌండ్ యాడ్ అవ్వచ్చు లేదా థర్డ్ రౌండ్ కూడా యాడ్ అవ్వచ్చు, చెప్పలేము. కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి డేటాని బేస్ చేసుకొని మనకి ఈ సంవత్సరం సుమారుగా ఎక్స్పెక్టెడ్ స్కోర్ ఎంత ఉండొచ్చు అనే దానికి ఇక్కడ నేను జస్ట్ ఇది గెస్సింగ్ మాత్రమేనండి. ఎగ్జాక్ట్ గా ఇలా ఉంటుందని ఖచ్చితంగా ఎవరైనా చెప్పలేము. సుమారుగా ఓపెన్ కేటగిరీ వాళ్ళకి 480 మార్కుల నుండి 500 వరకు కట్ ఆఫ్ ఉండొచ్చు. అలాగే ఈడబ్ల్యూఎస్ కేటగిరీ స్టూడెంట్స్ కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. ఓబీసీ కేటగిరీ స్టూడెంట్స్ కి 475 నుండి 500 వరకు ఉండొచ్చు. ఎస్సీ కేటగిరీ స్టూడెంట్స్ కి 365 నుండి 385 వరకు ఉండొచ్చు. అలాగే ఎస్టీ కేటగిరీ స్టూడెంట్స్ కి 200 నుండి 230 వరకు ఉండొచ్చు. ఇంకా తగ్గొచ్చు కూడా లేదా పెరగొచ్చు, చెప్పలేమండి. ఖచ్చితంగా ఎగ్జాక్ట్ గా చెప్పలేము. అయితే నా సలహా ఏంటంటే ఈ స్కోర్ ని బేస్ చేసుకొని లేదా ఇప్పుడు మేము చెప్పేటువంటి ఎక్స్పెక్టెడ్ స్కోర్ ని బేస్ చేసుకొని అంటే అప్లికేషన్ పెట్టుకోవాలా లేదా, మాకు ఎలాగో సీట్ రాదు కదా ముందే డిసైడ్ అవ్వద్దని నా సలహా. ఒకవేళ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోలేదనుకోండి, సీట్స్ ఇంక్రీజ్ చేశారనుకోండి, అప్పుడు మీకు వచ్చే అవకాశం పోగొట్టుకున్న వాళ్ళు అవుతారు. కూడా న్యూ కాలేజెస్ కూడా యాడ్ అవ్వచ్చు. కాకపోతే మీకు కొంత టైం స్పెండ్ చేయాలి, కొంత అమౌంట్ స్పెండ్ చేయాలి అంతే. కాబట్టి ఇక్కడ ఓసీ, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ కేటగిరీ స్టూడెంట్స్ 450కి పైగా వచ్చిన వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా 100% మీరు పార్టిసిపేట్ చెయ్యండి. అలాగే ఎస్సీ కేటగిరీ స్టూడెంట్స్ కూడా సుమారుగా 300కి పైగా వస్తే మాత్రం ఖచ్చితంగా మీరు పార్టిసిపేట్ చేయండి.
అలాగే ఎస్టీ కేటగిరీ స్టూడెంట్స్ కూడా మీరు దాదాపుగా ఒక 175 మార్కులకి పైగా వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేయండి అని నా రిక్వెస్ట్. కాకపోతే అంత లీస్ట్ మార్క్స్ నేను ఇక్కడ స్పెసిఫై చేయలేను, ఎందుకంటే అది ఖచ్చితంగా వస్తుందన్న నమ్మకాన్ని మీకు కలిగించిందని అవుతాను కాబట్టి ఆ స్కోర్ నేను చూపించడం లేదు. కానీ బట్ ఎప్పుడు ఎలా మారుతుంది అనేది మనకు తెలియదు. కౌన్సిలింగ్ లో మీకు కాంపిటీషన్ తక్కువ ఉంటే ఒకవేళ మీకు సీట్ వచ్చే అవకాశం ఉంటుంది, కాలేజెస్ పెరగచ్చు, లేదా సీట్స్ కూడా ఇంక్రీజ్ అవ్వచ్చు. కాబట్టి దయచేసి ఈఎస్ఐసి కోటాలో వార్డ్ ఆఫ్ ఐపీ సర్టిఫికేట్ ఆల్రెడీ పొందినటువంటి స్టూడెంట్స్ మాత్రమే ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ద్వారా పార్టిసిపేట్ చేసి మీరు తప్పనిసరిగా ఈ సీట్స్ పొందాలి అని మీ అందరినీ కూడా విష్ చేస్తూ ఉన్నాను. అలాగే బీడీఎస్ కేటగిరీ స్టూడెంట్స్ కి కేవలము ఒకే ఒక కాలేజ్ ఉందండి, అది కర్ణాటక స్టేట్ లో ఉంది. ఇక్కడ కూడా ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్ కి 67,080 వరకు వచ్చింది, అంటే 488. ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి 486, ఓబీసీకి 485, ఎస్సీకి 368, ఎస్టీకి 207. ఇక్కడ కూడా అంతే ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ప్లస్ ఆర్ మైనస్ ఒక 30 మార్క్స్ మీరు యాడ్ చేసుకోవచ్చు లేదా రెడ్యూస్ చేసుకోవచ్చు. ఓకే, అలాగే బిఎస్సీ నర్సింగ్ కాలేజెస్ 2 కాలేజెస్ ఉన్నాయి, 2 కూడా మనకి కర్ణాటక స్టేట్ లోనే ఉన్నాయి. ఇక్కడ కూడా మీకు అంటే ఆల్ ఇండియా ర్యాంక్ ఇచ్చాను, అలాగే స్కోర్ కూడా మెన్షన్ చేశాను. ఇక్కడ ఇచ్చినటువంటి స్కోర్ కి కూడా మీరు కూడా అంటే బిఎస్సీ నర్సింగ్ బీడీఎస్ లో అయితే సుమారుగా 30 మార్క్సే కాకుండా ఒక 50 to 60 మార్క్స్ కూడా మీరు తగ్గించుకోవచ్చు లేదా యాడ్ చేసుకోవచ్చు. తప్పనిసరిగా ఈఎస్ఐసి వార్డ్ ఆఫ్ ఐపీ సర్టిఫికేట్ కలిగిన ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఖచ్చితంగా మీరు ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ లో ఫస్ట్ రౌండ్ నుండి కూడా జాగ్రత్తగా పార్టిసిపేట్ చేయండి. ఆల్రెడీ నేను ఇక్కడ కాలేజెస్ లిస్ట్ కూడా మీకు ఇచ్చాను కాబట్టి ఈ కాలేజెస్ ప్రయారిటీ లిస్ట్ కూడా ఇప్పుడే మీరు ప్రిపేర్ చేసుకోండి. ఎందుకంటే మీరు ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ ఎలా ఇస్తే దాన్ని బట్టి ఆర్డర్ ఆఫ్ మెరిట్ లో మీకు సీట్ అలాట్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ కాలేజ్ ఏముండాలి, అలాగే సెకండ్ ప్రయారిటీ ఏముండాలి, ఇవన్నీ కూడా ముందుగానే ప్రయారిటీ లిస్ట్ తయారు చేసి పెట్టుకోండి. అయితే కొద్దిమంది ఏమంటారంటే మేడం ప్రయారిటీ లిస్ట్ కూడా మాకు ప్రొవైడ్ చేయండి, దయచేసి మాకు తెలియదు అంటారు. ప్రయారిటీ లిస్ట్ పెద్దగా తెలియాల్సింది ఏమి లేదండి. మీకు దగ్గరగా ఏ స్టేట్స్ ఉంటే వాటిని చూస్ చేసుకోవడం బెటర్. ఎందుకంటే ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ లో వెళ్ళేటప్పుడు ఫస్ట్ ప్రయారిటీ స్టేట్ కూడా ఇంపార్టెంట్ మనకి. కాబట్టి ఏ స్టేట్ లో మీరు ఫస్ట్ తీసుకోవాలి అనుకున్నారో ఆ స్టేట్ కాలేజ్ ని ముందు ఫిక్స్ చేసుకోండి. ఎందుకంటే స్టేట్ కి 1 లేక 2 మాక్సిమం ఉంటాయి, ఎంతకంటే ఎక్కువగా ఉండవు. కాబట్టి ఫస్ట్ స్టేట్ ప్రయారిటీ ఇవ్వండి, ఆ స్టేట్ లో ఉన్న కాలేజెస్ కి ఇవ్వండి ప్రయారిటీ. అలాగే ఇక్కడ కట్ ఆఫ్ స్కోర్ కూడా కనిపిస్తుంది కాబట్టి మంచి ర్యాంకర్స్ ఏ కాలేజెస్ లో జాయిన్ అయ్యారో దాన్ని బట్టి బెస్ట్ కాలేజ్ అని మీరు అర్థం చేసుకోవచ్చు, ఈజీగా చెప్పాలంటే. అర్థమైంది కదా? సో తప్పకుండా ఈ డేటా మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. అదే పాయింట్స్ ఇక్కడ కూడా వీళ్ళు చెప్తూ ఉన్నారు. సో కోటా ఎలిజిబిలిటీ అంటే ఈఎస్ఐసి ఐపీ స్కీమ్ లో మాత్రమే ఇచ్చేటువంటి సీట్స్ ఇవి. మీకు ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ద్వారా వార్డ్ ఆఫ్ ఐపీ సర్టిఫికేట్ కలిగిన స్టూడెంట్స్ కి మాత్రమే ఇచ్చేటువంటి సీట్స్ ఇవి. అంతేకాదండి, ప్రతి సంవత్సరం కూడా ర్యాంక్స్ గానీ స్కోర్ గానీ చేంజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా అంటే జనరల్ కౌన్సిలింగ్ లో అయితే మీకు రిజర్వేషన్ కేటగిరీస్ లేదా ఓపెన్ కేటగిరీ తీసుకుంటే మనకి వేరియేషన్ పెద్దగా 15 మార్కులు 20 మార్కులే ఉండొచ్చు. కానీ ఈఎస్ఐసి కోటాలో అలా కాదు, ఒక్కొక్కసారి 50 మార్కుల వేరియేషన్ కూడా రావచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దయచేసి మీరు తప్పకుండా కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయండి. అంతేకాదండి, మీరు ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ ఆఫ్ కాలేజెస్ ను కూడా జాగ్రత్తగా ప్రాపర్ గా ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకోండి. అర్థమైంది కదా? విష్ ఆల్ ది బెస్ట్ అండి. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, టెలిగ్రామ్ గ్రూప్ లింక్ నేను వీడియో కింద డిస్క్రిప్షన్ ఇస్తూ ఉన్నాను. అలాగే మీకు ఈ నీట్ యూజీ 2026 కౌన్సిలింగ్ లో మీకు ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ అవ్వచ్చు, ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, ఈ కౌన్సిలింగ్స్ ఏ కౌన్సిలింగ్ అయినా సరే మీకు హెల్ప్ కావాలి అంటే పెయిడ్ సర్వీసెస్ ఉన్నాయి, అలాగే మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఉంది. సో అలాగే ఈ నీట్ యూజీ 2026 కౌన్సిలింగ్ కి సంబంధించి మెంటర్షిప్ లో జాయిన్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మీరు 6303235115 కి అప్రోచ్ అవ్వండి. అంతేకాదండి, మీకు ఎటువంటి డౌట్స్ ని క్లారిఫై చేసుకోవాలి అన్నా కూడా టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్ ఇస్తున్నాను. తప్పకుండా టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయితే మీకు ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా క్లారిఫై చేసుకునే అవకాశం లభిస్తుంది. దయచేసి గుర్తుంచుకోండి, మీరు పెట్టే ప్రతి రూపీ కూడా మీ పిల్లల భవిష్యత్తుకి మంచి కాలేజ్ లో అడ్మిషన్ పొందడానికి హెల్ప్ అవుతుందని మాత్రమే భావించండి. విష్ ఆల్ ది బెస్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.